అంబేద్కర్ ఆశయ సాధన సమితి స్వాగతం సుస్వాగతం. భారతదేశ జల వనరుల విద్యుత్ శక్తి విధానకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వైస్రాయ్ కౌన్సిల్లో అంబేద్కర్ కార్మిక శాఖతో పాటు నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరించిన 1942-46 కేవలం 4 ఏళ్ల కాలంలో భారతదేశ జల వనరుల వినియోగానికి, విద్యుత్ శక్తి ఉత్పత్తికి దూరదృష్టితో ఆయన ప్రణాళికలు రచించారు. అంతేకాదు, స్వాతంత్ర్యానంతరం కొన్ని సంవత్సరాలలోనే భారతదేశ ఆధునిక దేవాలయాలైన బహుళార్ధక సాధక నీటి ప్రాజెక్టులు నిర్మించి మన దేశంలోని పరిశ్రమలకు, గ్రామాలకు, కోట్లాది ఇళ్లకు విద్యుత్తునివ్వడమే కాదు, కోట్ల ఎకరాల బంజరు భూములను సాగులోకి తెచ్చి దేశాన్ని సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు అన్నదాత అంబేద్కర్. పాలసీ ఫర్ ఇరిగేషన్ అండ్ పవర్ కమిటీకి బ్రిటిష్ కాలంలోనే అంబేద్కర్ చైర్మన్గా వ్యవహరించారు. భారతదేశ మొట్టమొదటి నీటిపారుదల మరియు విద్యుత్ శక్తి విధాన రూపకర్త అంబేద్కర్. బెంగాల్ దుఃఖదాయిని అయిన దామోదర్ లోయ బహుళార్ధ సాధక నీటిపారుదల ప్రాజెక్టును శరవేగంగా నిర్మించి దేశంలోని 5 రాష్ట్రాలు సస్యశ్యామలమయ్యేందుకు, వరదల నియంత్రణకు నిరంతర కృషి చేసిన కృషివలుడు, దామోదర్ నదిని బెంగాల్ సుఖదాయినిగా మార్చిన రైతు బాంధవుడు అంబేద్కర్. మహానది రివర్ బేసిన్, హిరాకుడ్, సోనే, బాఖ్రానంగల్ నదీలోయ ప్రాజెక్టులను రూపొందించి వాటి నిర్మాణానికి అంబేద్కర్ పథకాలు రచించారు. వీటి మూలంగా వరదల నియంత్రణే కాకుండా పెద్ద ఎత్తున లక్షల ఎకరాల వ్యవసాయ భూములు సాగులోకి వచ్చాయి. కరెంటు ఉత్పాదనలో నేటి పవర్ గ్రిడ్ వ్యవస్థకు నాంది పలికింది అంబేద్కరే. అంతేకాదు, విద్యుత్ వ్యవస్థ రూపకల్పన, జల విద్యుత్ కేంద్రాలు, థర్మల్ కేంద్రాల ప్రణాళిక, వాటికి అనువైన సర్వేలు స్వయంగా తిరిగి చేసి పవర్ గ్రిడ్లు నిర్మించేందుకు ఎంతో కృషి చేసి వెలుగులు పంచిన క్రాంతిదాత అంబేద్కర్. సెంట్రల్ వార్వే ఇరిగేషన్ కమిషన్ CWEC 1944 రూపకర్త అంబేద్కరే. ప్రస్తుతం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీగా ఉన్న CEA, ఒకప్పటి సెంట్రల్ టెక్నికల్ పవర్ బోర్డు CTPB ఆద్యుడు, ప్రారంభకుడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ను స్థాపించి వ్యవసాయ రంగానికి క్రమబద్ధమైన నీటిపారుదల వ్యవస్థను నిర్మించింది అంబేద్కర్ మహనీయుడే. కేంద్ర జల రవాణా, ఇరిగేషన్, నావిగేషన్ కమిషన్ పాలసీని రూపొందించి ఆయా వ్యవస్థలను స్థాపించింది అంబేద్కరే. దేశంలో అతి తక్కువ ఖర్చుతో రవాణా కొరకు బంగాళాఖాతాన్ని నదులతో కలుపుతూ అరేబియా సముద్రాన్ని అనుసంధానించే ప్రాజెక్టు రూపకర్త అంబేద్కరే. భారతదేశ విద్యుత్ ప్రణాళికల రూపకర్త అంబేద్కర్. ఆయన కృషి ఫలితంగానే భారతదేశంలో కోట్లాది ఇళ్లలో, లక్షలాది గ్రామాల్లో విద్యుత్ కాంతులు వెలుగులు విరజిమ్మాయి. కరెంటు కోసం అంబేద్కర్ రూపొందించిన ప్రణాళికల వల్ల ఆచరణలో పారిశ్రామిక వృద్ధి గణనీయంగా పెరిగింది. నదీలోయ ప్రాజెక్టు విధానాలకు ఆద్యుడు, రూపశిల్పి అంబేద్కర్. ఈ పద్ధతిని భారతదేశానికి మొట్టమొదట పరిచయం చేసి, నిర్మించి, ఆచరించి చూపిన సామాజిక ఇంజనీర్ బాబాసాహెబ్. దీని ఫలితంగా భారతదేశంలో ప్రాంతీయ అభివృద్ధి ప్రముఖంగా పెరిగింది. బహుళార్ధ సాధకాలుగా నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మాణం చేసి ఉపయోగించుకునే పద్ధతిని మొట్టమొదట మన దేశంలో ప్రవేశపెట్టినవాడు అంబేద్కరే. నేటి బాఖ్రానంగల్ వంటి ఎన్నో భారీ, మధ్య, చిన్న తరహా నీటి ప్రాజెక్టులకు
ఆనాటి ఆయన ఆలోచనలే ఆదర్శాలు. భారతదేశ నీటిపారుదల ప్రణాళిక రూపకర్త, సాగునీటి, తాగునీటి ప్రాజెక్టుల సృష్టికర్తగా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ వాటర్ పాలసీగా భారత ప్రభుత్వం అంబేద్కర్ను నేటికి స్మరించుకుంటోంది. ఒరిస్సా రాష్ట్రంలోని నదుల నీటిని సంరక్షించేందుకు ఎన్నో ఇంజనీరింగ్ కమిటీలను నియమించి వారి సూచనల మేరకు అమెరికా తరహాలో వాటర్ స్టోరేజీకి ప్రణాళికలు రచించి ఒరిస్సా రాష్ట్ర దాహార్తిని తీర్చిన మేధోశాలి. జల వనరులను కేంద్ర జాబితాలో చేర్చి స్వతంత్ర వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్ శక్తి, నీటిపారుదల సంస్కరణల మూలంగా మాత్రమే భారతదేశ సర్వతోముఖాభివృద్ధి కలుగుతుందని అంబేద్కర్ పదే పదే చెప్పారు. జల, ఖనిజ వనరులను జాతీయం చేయడంలో అంబేద్కర్ కీలకమైన ప్రధాన పాత్ర పోషించారు. అంబేద్కర్ మహాశయుడు భారతదేశ నీటి వనరుల సంరక్షణ కోసం చేసిన కృషిని సేకరించి మన దేశ సెంట్రల్ వాటర్ కమిషన్ 1993లో అంబేద్కర్ కాంట్రిబ్యూషన్స్ టు వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే 339 పేజీల విలువైన పుస్తకాన్ని ప్రచురించి ఆయన కృషిని గౌరవించింది. అంబేద్కర్ జన్మదినమైన ఏప్రిల్ 14వ తేదీని భారత ప్రభుత్వం వాటర్ డే ఆఫ్ ఇండియాగా ప్రకటించి అంబేద్కర్ను సముచితంగా గౌరవించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మరెన్నో మంచి వీడియోలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు జై భీమ్, బాయ్ బాయ్.